నా ఆసరా నాయెనూరా నీ సిలువే నా ఆసరా నాయెనూరా సిలువయందే ముక్తి బలము జూచితిరా నీ సిలువే నా ఆసరా నాయెనూరా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము క్రోలితిరా నీ సిలువే నా ఆసరా నాయెనూరా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నది రాని సిలువే నా ఆసరా నాయెనూరా సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగా జాలును రాని సిలువే నా ఆసరా నాయెనూరా పలువిధ పదములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నా ఆసరా నాయెనూరా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడనీదరి చేరితి రాని సిలువే నా ఆసరా నాయెనూరా నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలం నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలం నీ రక్తదారలీలా పాపికాశ్రయం మించును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలం నశించు వారికి నీ సిలువ నాది నశించు వారికి నీ సిలువ నన్నది రక్షింపబడుచున్న పాపికి
దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాల్య మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడకు దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురి కూడి ప్రార్థిస్తారో ప్రభా, వారి మధ్యలో ఉంటాం సెలవిచ్చిన ఆయన ప్రభా. నాయన ఆన్లైన్లో మేము జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరం నాయన ప్రభా, ఆయన నిన్ను ఆరాధించబోతుండగా శిలువ ధ్యానాల్లో నాయన ప్రభా నిన్ను స్మరిస్తుండగా ప్రభా, వాక్యం ద్వారా మీరు మా బలమైన హస్తాలతో ప్రభా నాయన తండ్రి మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, వేరే వేరే దేశాల నుంచి, కంట్రీస్ నుంచి నాయన ప్రభా మేము జాయిన్ అయ్యాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి దేవా, మేము నాయన బైబిల్ మిషన్ సంఘాన్ని కోల్పోతున్నాం అన్న దుఃఖ సమయంలో నాయన మేము వేదన పడుచుండగా నాయన తండ్రి దేవా, ఈ నాయన తండ్రి ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇలాగా ఆత్మీయ జీవితంలో ప్రభా మేము బలంగా వాడుకొని ప్రభా నీ రాకడకు నాయన మేము సిద్ధపడి నాయన ఇతరులను సిద్ధపరిచేలాగున మీరే మమ్మల్ని బలపరచమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరే వాడుకోమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఇప్పుడు అక్క నాయన తండ్రి వాక్యం పంచుకోపోతుండగా నాయన మీరే మాతో మాట్లాడి నాయన తండ్రి దేవ ఆత్మీయ జీవితంలో ప్రభా ఒక మెట్టు నాయన ప్రభా ఇంకా మేము ఎదిగేలాగున మీరే మాతో మాట్లాడమని, మీరే మా జీవితాలను నాయన ప్రభా నీకు నాయన తండ్రి ఇష్టానుసారంగా జీవించే కృపను మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. నీ వాక్యాన్ని పెడచెవిన పెట్టకుండా ప్రభా నాయన శ్రద్ధ కలిగి విని నాయన ఒక చెవితో విని ఒక చెవితో నాయన ప్రభా వాక్యాన్ని నాయన వదిలేయకుండా నాయన ప్రభా హృదయంలో నాయన భద్రపరుచుకొని వాక్యానుసారంగా నాయన ప్రభా మేము నడిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించిన ప్రభా. ఇవి అవకాశాన్ని నేను ఎంతో నాయన మేము సద్వినియోగం చేసుకునేటట్టు నాయన వాక్యాన్ని నాయన ప్రభా శ్రద్ధగా విని మా జీవితంలో దాన్ని నాయన అప్లై చేసుకునే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని, ఈ అవకాశాన్ని నాయన ప్రభు మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేని యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం నాయన, స్తుతికి పాత్ర స్తోత్రాలుడా, మహిమాన్వితుడా నీకు అనేకమైనటువంటి వందనములు స్తోత్రములు నాయన. సర్వాధికారి సర్వనేయుని గొప్ప దేవాని పాదములకే వేలాది కోట్ల వందనములు స్తోత్రములు నాయన. అయ్యా మహిమాన్వితుడా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా మీరు రాత్రంతా కాచి కాపాడిన తండ్రి. అయ్యా ఉదయాన్నే లేచి ప్రభా అయ్యా ఇలా మేమందరం కలిసి నాయన జూమ్ మీటింగ్ లో నిన్ను స్తుతించుటకు నిన్ను కనపరచుటకు అయ్యా నీ గురించి ఇంకనూ అనేకమైన విషయాలు మేము తెలుసుకున్నట్టుకు మీరు చూపిన గొప్ప కృపకై గొప్ప తరుణానికి నీ పాదములకి వేలాది కోట్ల వందనములు స్తోత్రములు నాయన. మహిమాన్వితుడా నీకు వందనములు. అయ్యా వాక్యంతో మాతో మాట్లాడండి అయ్యా. ఈ రోజు అమ్మగారు వాక్యం చెప్పనే ఉంటున్నారు నా దేవా. అయ్యా మీరు బలపరచండి నాయన. నన్ను బలపరచు వాణి ఏంది నేను సమస్తము చేయగలని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకు వందనాలు. అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. అయ్యా మరింతగా మేము నీ గురించి తెలుసుకున్నట్టుగా కృప చూపించండి. జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎలాంటి ఇబ్బందులు ప్రభా ఎటువంటి ఏం కలగకున్నట్లు ప్రతి ఒక్కరు నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లు కృప చూపించండి నా తండ్రి దేవా. అయ్యా వినగల చెవిని గ్రహించే మనసుని ప్రతి ఒక్కొక్కరికి దయచేయమని త్వరగా రానని యేసునామములో శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన ప్రమతన దేవా, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ నీకు అనేకమైన వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభా. రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవులకు వచ్చిన స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు మరొక రోజు మాకు ఇచ్చిన తండ్రి స్తోత్రములు ప్రభా. ఈ కార్యక్రమం అంతటి ప్రభా మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. లైవ్ కార్యక్రమాలు చూడు కార్యక్రమాలు మాకు ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు
ప్రభా. ఈ రోజు ప్రభా అయ్యగారు అమ్మగారిని బట్టి ప్రభా ఈ రోజు ఏ వాక్యంతో మాతో మాట్లాడుతూ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడమని నీ గొప్ప కృపను చూపించమని అడుగుతున్నాను. బలమైన వర్తమానం అమ్మగారి నోట్లో మాకు వినిపింపజేయమని శక్తిని అనుగ్రహించమని త్వరగా రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చిన పరమ తండ్రి. నింగిలోని చందరుడా మందగా చందరుడా నిందలేని సుందరుడా గంధమూలికే చందనుడా నింగిలోని చందరుడా మందగా చందరుడా నిందలేని సుందరుడా గంధమూలికే చందనుడా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నెలాంటి మనసు నీదయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా వెన్నెలాంటి మనసు నీదయ్యా నింగిలోని చందరుడా మందగా చందరుడా నింగిలోని చందరుడా మందగా చందరుడా ఎర్రటి ఎండా కాల్చేస్తున్నా గాయాలు నిన్ను బాధేస్తున్నా దాహముతో నోరు ఎండిపోతున్నా నాలుక అంకిట అంటిపోతున్నా ప్రేమతో పెంచి మమతలు పంచిన నీ శ్రమ చూడలేక గుండె పగిలినా తల్లిని శిష్యుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చిన తల్లిని శిష్యుని కప్పగించి నీ బాధ్యతను నెరవేర్చినవా ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఇంత ప్రేమ మూర్తి నీవయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఇంత ప్రేమ మూర్తి నీవయ్యా నింగిలోని చందరుడా మందగా చందరుడా అందాల మోముపై ఉమ్మి వేయగా నీదు గడ్డము పట్టి పీకగా యూదుల రాజని అపహాసించగా సిలువ దిగిరమ్మని పరిహాసించగా అంతా సహించి మౌనం వహించి బాధించు వారిపై ప్రేమ చూపించి ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవా ఏమి చేస్తున్నారో ఎరుగరు క్షమించుమని ప్రార్థించినవం ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఇంత సహనం చూపినవయ్యా ఓ వెన్నెలాంటి చల్లని రాజా ఇంత సహనం చూపినవయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో దులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా తులువల మా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన
సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవో ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెను నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుధిరంబు దారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తొలువల మా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అందరికీ మరణాత దేవుని యొక్క మహా కనికరమును బట్టి, కృపను బట్టి మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన ఆయన ఘనమైనటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి ఎన్నో స్తుతులు చెల్లిస్తూ ఈ 40 దినాల శిలువ ధ్యానాల సమయములో మరి ఒక దినము ప్రభుకు శిలువ కార్యాన్ని తలంచడానికై, ధ్యానించడానికై దేవుడు మనకు అనుగ్రహించిన ఇటు సమయాలను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అలాగే ఎంతో ఆసక్తితో ఈ 40 దినాలు జూమ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలమందు తెలవరుచామున ప్రభు యొక్క శిలువ కార్యాన్ని ధ్యానించే అతి ఆసక్తి కలిగినటువంటి మీ అందరిని బట్టి దేవుని ఎంతగానో స్తుతించడము జరుగుతుంది. దేవుని యొక్క వాక్యములో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి విరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడినట్లు, అలాగే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం లేక 15వ వచనములో వ్రాయబడినట్లు 2000 సంవత్సరముల క్రితం దేవుడు నరునిగా ఈ లోకానికి రావలసినటువంటి ఆ కార్యాన్ని గురించి ఈ 40 దినాలు శిలువ ధ్యానముల ద్వారా మనకు బాగా దేవుడు ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చినో అనబడి విషయాన్ని ఈ 40 దినాల శిలువ ధ్యానాల కార్యము ద్వారా మనం బాగుగా గ్రహించి దేవుణ్ణి మరింతగా మనం స్తుతించే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఈ 40 దినాలు మాత్రమే ఇట్లా కాకుండా ఈ 40 దినాలు ఇలా సిలువను లేక ప్రభు యొక్క సిలువ కార్యాన్ని, శ్రమను ధ్యానించడం ద్వారా ప్రతి దినము ఒక 5 నిమిషాలు దైవజనులు అన్నారు, భక్తులు అన్నారు, ప్రతి దినము పెండ్లి కుమార్తె ప్రభు యొక్క సిలువ కార్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ప్రభు యొక్క సిలువ యొక్క కార్యము ద్వారా మహిమ స్థితికి మనం చేరగలమని భక్తులు తెలియజేసినట్లుగా ఈ 40 రోజులు మాత్రమే కాకుండా ప్రతి దినము కూడా ప్రభు యొక్క సిలువ కార్యాన్ని మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథములో, దేవుని యొక్క వాక్య గ్రంథములో నిర్గమకాండము 40వ అధ్యాయము 10వ వచనములో
దహన బలిపీఠమును గూర్చినటువంటి కార్యాన్ని అక్కడ మనం చూస్తాము. ఒక బలిపీఠమును ప్రతిష్ఠించేటటువంటి కార్యాన్ని గూర్చి అక్కడ మనం చూస్తాము. పరిశుద్ధ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ప్రభువారిని గూర్చినటువంటి ముఖ్యముగా యేసు క్రీస్తు వారి శిలువ కార్యమును గూర్చినటువంటి ఆ కార్యం చాలా స్పష్టముగా, మరుగైనదిగా, చాలా స్పష్టముగా మనకు కనబడుతుంది. పాత నిబంధన గ్రంథములో అసలు ప్రభు యొక్క పేరు అనబడిది మనకు కనబడదు. కానీ ఇక ఆ గ్రంథములో అంత కూడా ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథము వరకు కూడా పాత నిబంధన గ్రంథములో ప్రభు యొక్క శిలువ కార్యమే మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అది మనము జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించినట్లయితే దానిలో ఆ విషయాన్ని మనం గ్రహించగలం. బహిరంగంగా మనకు కనబడదు, కానీ అంతరంగంగా చూస్తే ప్రభు యొక్క శిలువ కార్యము, ఆ కార్యము మనకు స్పష్టంగా కనబడదు. అలాగే బలిపీఠం, ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా పాత నిబంధన గ్రంథములో మనం చూస్తాం. ఈ బలిపీఠం యొక్క కార్యం ఏమిటంటే, ఒకటి శ్రమ, ఆ కార్యాన్ని వధింపబడుట అనబడి విషయాన్ని, బలిపీఠం యొక్క కార్యాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం. ప్రియులారా, వధింపబడుట, బలిపీఠం యొక్క కార్యాన్ని మనం చూస్తాము. ఈ కాలములో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించి మనము ఆ బలిపీఠం యొక్క కార్యం ఏమిటి అంటే ప్రభు యొక్క శిలువ కార్యం అనబడి విషయాన్ని మనం బాగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. పాత నిబంధన గ్రంథములో బలిపీఠము అనబడే ఆ కార్యాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ క్రొత్త నిబంధన కాలములో శిలువ యొక్క కార్యాన్ని మనము గుర్తు చేసుకుని ఉంటే, అది గుర్తు చేసుకుంటూ చదువుతూ ఉంటే మనకు అది బాగా అర్థమవుతుంది. ప్రియులారా, గనుక మనం ఎప్పుడైనా సరే ఈ పాత నిబంధన గ్రంథములో బలిపీఠం అనబడి ఆ కార్యాన్ని చదివినప్పుడెల్లా పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనటువంటి ప్రభు యొక్క శిలువ కార్యాన్ని మనం గ్రహిస్తే మనకు బాగా విషయము ఇంకా చక్కగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించగలం. ఈ బలిపీఠము వ్రాయబడినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ బలిపీఠము యొక్క కార్యాన్ని మనము గుర్తించినట్లయితే, ఆ బలిపీఠముపై వధింపబడినటువంటి పశువులను మనం చూస్తున్నాం. వధించబడినటువంటి పశువులను ఈ యొక్క కార్యాన్ని మనం అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. అలాగే 2000 సంవత్సరముల క్రితము ఈ భూలోకానికి నరునిగా వచ్చి వేసినటువంటి ఒక కార్యము, అనగా దేవుడే నరునిగా వచ్చి వేసి ఒక బలి పశువైనటువంటి కార్యాన్ని, అంటే ఒక పశువుని ఎలాగైతే ఆ బలిపీఠముపై వధించబడడం అనబడేది మనం చూస్తున్నాము, అలాగే యేసు క్రీస్తు ప్రభువారు సిలువ అనబడే బలిపీఠముపై వధించబడినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక కార్యాన్ని మనము క్రొత్త నిబంధన గ్రంథములో మనము స్పష్టంగా మనం చూస్తున్నాం. ప్రియులారు, అయితే ఈ వేళ మనం చెప్పుకునే వాక్యములో బలిపీఠం యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. ఒకటి, బలిపీఠం అంటే సిలువ. అది మొట్టమొదటి విషయం. బలిపీఠం అంటే సిలువ, బలిపీఠం అంటే శ్రమ, బలిపీఠం అంటే గొలుగొతా కొండ. ఈ మూడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బలిపీఠం మనకు వినగానే సిలువ, ప్రభువారు వధించబడినటువంటి లేక ప్రభువారు వేలాడబడినటువంటి సిలువ బలిపీఠము. బలిపీఠం అనగా శ్రమ, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే పొందినటువంటి కార్యము. బలిపీఠం అనగా గొలుగొతా కొండ. ఎందుకంటే గొలుగొతా కొండపై ప్రభు సిలువలో వేలాడారు, భయంకరమైన శ్రమ పొందారు. బలిపీఠం యొక్క కార్యాన్ని మనం ఎరిగినటువంటి వారమే. ఈ సిలువ మీద యేసుక్రీస్తు అనబడే దేవుని గొర్రెపిల్ల బలి పశువుగా మానవ జాతి కొరకు చనిపోయారు. మనకి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో
7వ వచనంలో చివరి వచనంలో వధింపబడినటువంటి గొర్రె పిల్లను గూర్చి మనం అక్కడ దేవునికి వాక్యంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో 6వ వచనములో క్షమించాలి 9వ వచనములో నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి అనబడే ఒక కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అనగా యేసు క్రీస్తు అనబడే దేవుని గొర్రె పిల్ల వధింపబడినటువంటి కార్యాన్ని అక్కడ మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల అని వ్రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నారంటే వధింపబడినటువంటి గొర్రె పిల్ల. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో వధకు తేబడు గొర్రె పిల్లయు అని అక్కడ వ్రాయబడింది. బొచ్చు కత్తిరించు వాని యొక్క గొర్రెయు మౌనము గండునట్లు అని వ్రాయబడింది. వధకు తేబడు గొర్రె పిల్ల అనబడే ఆ విషయాన్ని అక్కడ దేవుని యొక్క గ్రంథములో మనము చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఈ లోకానికి నరునిగా ఆయన మహిమను విడిచి మనుషుల పోలికగా నరునికి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువపై అనగా బలిపీఠముపై వధింపబడినటువంటి గొర్రె పిల్లగా మనము చూస్తున్నాము. మన కొరకైనా వధించబడినటువంటి కార్యమే యేసుక్రీస్తు వారికి సిలువ కార్యము, అది బలిపీఠము. అయితే మన కొరకు ప్రభు వధింపబడినటువంటి స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకొరకు వధించబడ్డారు? మన పాపములను పరిహారం చేయబడ్డానికై ఆయన మన కొరకు వధించబడినటువంటి, ఆయన రక్తము మన కొరకు చిందించబడ్డానికై ఆయన మన కొరకు వధించబడ్డారు. అయితే భక్తుడు అంటున్నారు పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 36వ వచనములో దినమెల్లా మేము వధింపబడిన వారము అని అంటున్నాం. దినమెల్లా మేము వధింపబడిన వారము అని భక్తుడు ఇక్కడ ఆయనకు శ్రమానుభవాన్ని కూర్చి ఇక్కడ వ్రాస్తున్నారు. దాదాపుగా 2 ఖండాలలో సువార్తను ప్రకటించినటువంటి ఒక గొప్ప భక్తుడు పౌలు గారు. అంతటి ఆ భక్తుడు అంటున్నారు, ఒకనాడు ప్రభువును కలిగినటువంటి వారిని చంపినటువంటి ఈ వ్యక్తి, ఈ భయంకరమైన విధానంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు యొక్క దర్శనాన్ని పొంది సౌలా సౌలా ఎలా నన్ను హింసించుచున్నావు, సంఘమును హింసించుచుంటే ఎలా నన్ను హింసించుచున్నావని పలికారు ప్రభు. ఆ మాటకు తను మార్చబడినటువంటి కార్యములో ప్రభు కొరికి జీవించినటువంటి వ్యక్తి జీవింతునే ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తు నా యందు జీవించును. ప్రభు ఎలా ఉంటారో తన జీవితంలో చూపించినటువంటి వ్యక్తి, యేసు వలె కొరడా దెబ్బలు పొందినటువంటి వ్యక్తి పౌలు గారు. యేసు వలె దూషింపబడినటువంటి వ్యక్తి పౌలు గారు. ప్రభు ఎట్లయితే ఈ లోకంలోకి వచ్చి శ్రమ పొందారో అటువంటి శ్రమ ప్రభు కొరకు, క్రీస్తు కొరకు ఆయన పొందారు. ఎన్నో శ్రమలు ఆయన పొందారు. అందుకే సేవ అంటే అది పూల బాట కాదు, అది ముళ్ళ బాట అనబడి విషయాన్ని అక్కడ పౌలు భక్తుడు తెలియజేశారు. అందుకే భక్తుడు అన్నారు, శ్రమ లేనటువంటి మీలో శ్రమ లేని వారు ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న వేశారు దైవచనులు. ఎందుకంటే బైబిల్ గ్రంథములు శ్రమ లేనటువంటి భక్తుడు అనబడే వారు ఎవరు కూడా మనకు కనపడరు. ప్రతి భక్తుని జీవితములో శ్రమ అనగా ప్రతి భక్తుని జీవితములో సిలువ, ప్రతి భక్తుడు వధింపబడినటువంటి కార్యం. అందుకే మనము ప్రభును గూర్చి, ప్రభు విషయమై మనకేమన్నా ఒక శ్రమ మనకు కలిగినప్పుడు అది మనం వధింపబడుతున్నాం అనబడి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. యేసు వలనే యేసును నమ్మిన వారి యొక్క విశ్వాసికి కూడా అనగా సంఘమునకు కూడా ఈ వధింపబడుట అనబడి విషయాన్ని మనము కలిగి ఉన్నాం అనబడి విషయాన్ని గ్రహించాలి. దినమెల్లా మేము వధింపబడిన వారము. అందుకే ఒక భక్తులు చక్కగా యేసు గొరియ పిల్లను నేను వదకు తేబడిన గొరియ పిల్లను దినదినము చనిపోవు చున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాము. దినదినము చనిపోచున్నాము, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాము. ఎంత చక్కగా ఉందండి ఈ పాట. దినదినము చనిపోవచ్చున్నాము. అటువంటి అనుభవము
వధించబడినటువంటి అనుభవం మనకుందా? అసలు ఈవేళ క్రైస్తవునికి అట్టి శ్రమ ఉందా? ఆది క్రైస్తవ సంఘ కాలములో ఎట్టి శ్రమ ఈ యొక్క సంఘము కలిగి ఉందో, అందుకే మనం ఎప్పుడైనా సరే ఆది క్రైస్తవ సంఘాన్ని మనం పోల్చుకునేవారు. ఆది క్రైస్తవ సంఘాన్ని పోల్చుకుని మనం నడవాలి. అపొస్తలుల కార్యముల గ్రంథములో ఆది క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందో, వారు ఏ రీతిగా ప్రభు కొరకు జీవించారో, ప్రయాసపడ్డారు, సువార్త ప్రకటించారు, సిలువ శ్రమను వారు అనుభవించారు, వధింపబడినటువంటి కార్యాన్ని వారు కలిగి ఉన్నారు. అది మనం ఎప్పుడు కూడా పోల్చుకుని మనం ముందుకు సాగాలి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులన, బలిపీఠం అంటే వధించబడుట, బలిపీఠం అంటే శ్రమ, బలిపీఠం అంటే సిలువ, బలిపీఠం అంటే గొలుగొత్త కొండ. ఈ బలిపీఠమునకు కొన్ని లక్షణాలు ఉన్నట్లుగా దేవునికి వాక్యంలో చూస్తాం. బలిపీఠమునకు లక్షణాలు ఏంటి? బలిపీఠం లక్షణాలు ఏంటి? బలిపీఠం లక్షణాలు ఏముంటాయి? బలిపీఠం అంటే యేసుక్రీస్తు వారు పొందినటువంటి సిలువ. దానిగా బలిపీఠము యేసుక్రీస్తు వారు గొలుగొతా కొండపై వేలాడబడినటువంటి ఆ కార్యములో గొలుగొతా కొండ యొక్క ఆకారం ఎలా ఉందంటే పుర్రె ఆకారం. మనిషి యొక్క పుర్రె, ఈ కపాలము, ఈ యొక్క పుర్రె ఆకారములో ఆ యొక్క గొలుగొతా కొండ ఉన్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనములో, మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో, అలాగే యోహాను సువార్త 17వ వచనములు, 19వ అధ్యాయం 17వ వచనం, పుర్రె ఆకారములో అనగా కపాల, ఈ కపాల అనబడి పోలికలో కళ్ళున్నట్టుగా, నోరున్నట్టుగా ఆ కపాల మనిషి యొక్క పుర్రె ఆకారములో ఆ గొల్గొతా అనబడే ఈ కొండ యొక్క అనుభవాన్ని, ఆ రీతిని మనకు అక్కడ కనబడుతుంది. ఈ యొక్క బలిపీఠమునకు కొన్ని లక్షణాలు మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే సాక్ష్యమిచ్చుట. బలిపీఠము సాక్ష్యమిచ్చుచున్నది. అది దేవుని యొక్క వాక్యములు అనగా బలిపీఠమునకు కట్టును ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథమును మనం చూస్తున్నాం. బలిపీఠము సాక్ష్యమిచ్చుచున్నది. బలిపీఠమునకు కన్నులు ఉన్నట్లుగా మనం దేవునికి వాక్యములో చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 20వ అధ్యాయము 26 వచనములు, 26, 27 వచనములో అక్కడ మనకు కనబడుతుంది. బలిపీఠమునకు కొమ్ములున్నట్లు, అంటే కన్నులు, క్షమించాలి, కన్నులున్నట్లుగా దిగంబరతో కనబడకుండా జాగ్రత్తగా అక్కడ బలిపీఠం మీద నడవాలి అనబడే విషయాన్ని దేవునికి వాక్యం అక్కడ మనకు తేటపరచుచుంది. ఒక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మరొకసారి. ఎప్పుడు ఇది మనకి ఒక ప్రింట్, మన మైండ్ లో ప్రింట్ అయిపోవాలి. బలిపీఠం అంటే యేసుక్రీస్తు వారికి సిలువ కార్యము. బలిపీఠము నాకు ఉన్నటువంటి లక్షణంలో ఒక లక్షణం ఏంటంటే సాక్ష్యం ఇస్తుంది. బలిపీఠం కన్నులున్నాయి. అందుకే అక్కడ దిగంబరతో కనబడకుండా జాగ్రత్తగా కలిగి అక్కడ నడవాలనబడి విషయాన్ని దేవునికి వాక్యం అక్కడ మనకు తేటగా తెలియచేస్తున్నబడి విషయాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. గమనించాలి, గుర్తించాలి. గొలుగొత లేక కపాల స్థలము, కపాలం అనబడే అటువంటి రూపాన్ని కలిగినటువంటి ఈ బలిపీఠమునకు కన్నులు ఉన్నాయి అనగా క్రీస్తు మనల్ని చూచేవారుగా ఉన్నారు. సిలువపై వేలాడినటువంటి ప్రభు మనల్ని చూస్తున్నారు అన్నబడి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ప్రభు యొక్క సిలువ వద్ద కొన్ని గుంపులు మనకు కనబడతాయి. అందులో ప్రభును ప్రేమించేవారు కనబడుతున్నారు, వెంబడించేవారు కనబడుతున్నారు, ప్రభును అవమానపరిచే గుంపులు మనకు కనబడుతున్నాయి. అయితే అక్కడ సిలువలో ఉన్నటువంటి ప్రభు, యేసుక్రీస్తు వారికి సిలువ యొక్క శిష్యులు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి కాలంలో, చెదరిపోయినటువంటి స్థితిలో యోహాను గారు మాత్రము ప్రభునే వెంబడించినటువంటి చివరి వరకు కూడా, ప్రభు యొక్క సిలువ కార్యం చివరి వరకు వెంబడించినటువంటి వ్యక్తి ఎవరు, శిష్యులు ఎవరంటే యోహాను గారు చివరి వరకు వెంబడించి. ఆ యోహాను గారికి దేవుడు ప్రభువారు సిలువలో వేలాడుతున్నట్టు ప్రభు తన తల్లి యొక్క బాధ్యత అప్పగించినటువంటి కార్యం అనగా అక్కడ బలిపీఠమునకు కన్నులున్నట్లుగా
బలిపీఠము చూస్తున్నట్లుగా అక్కడ ఎవరు నిలబడ్డారు? సిలువ కార్యం వద్ద ఎవరున్నారు? ఆనాడు బలిపీఠం వద్ద ఎవరున్నారు అనబడి ఆ రీతిని దేవుడు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇక్కడ సిలువ అనబడి బలిపీఠముపై వేలాడినటువంటి ప్రభువు ఆ సిలువ యొద్ద ఎవరున్నారు అనబడి విషయాన్ని అక్కడ ప్రభు చూస్తున్నారు అనబడి విషయాన్ని మనం గమనించాలి. ఈ 40 దినాలు సిలువ ధ్యానాలు చేస్తున్న మన వైపు బలిపీఠము చూస్తున్నారు. బలిపీఠపై వధించబడినటువంటి గొర్రె పిల్లైనటువంటి క్రీస్తు మన వైపు చూస్తున్నారు. ఆయన మన వైపు చూస్తున్నారు అనే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ప్రభు చూడట్లేదని మనం ఇప్పుడు అనుకోకూడదు. గనుక ఈ విషయాన్ని గమనించాలి. బలిపీఠమునకు బలిపీఠము మనకు బలిపీఠం సాక్ష్యం ఇచ్చుచున్నదన్న విషయాన్ని దేవునికి వాక్య గ్రంథములో మనం చూచుచున్నట్లయితే మనము కూడా బలిపీఠం ఎట్లయితే సాక్ష్యం ఇస్తుందో మనము కూడా సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలనబడి విషయాన్ని సంఘానికి ప్రభు బోధిస్తున్నట్లుగా. అందుకే ఒక విషయాన్ని మనం గ్రహించినట్లయితే ప్రభువునకు యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో ప్రభు యొక్క సాక్ష్యమును గూర్చి అక్కడికి ప్రభు వచ్చినట్లుగా ఆ పిలాతు ప్రశ్నించినటువంటి ఆ కార్యములో ప్రభు యొక్క కార్యాన్ని ప్రభు సెలవిచ్చుచున్నటువంటి ఆ మాటను అక్కడ మనం చూస్తున్నాము. అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనములో ప్రభునకు సత్య సాక్షి అనబడే ఒక పేరు, ఒక నామము యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ ఉన్నట్లుగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో క్షమించాలి 3వ అధ్యాయము 14వ వచనములో అక్కడ మనం చూస్తున్నాం. సత్య సాక్షి అనగా బలిపీఠముపై ఉన్నటువంటి ప్రభు, బలిపీఠము వేలాడినటువంటి ప్రభు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి. అయితే మనము కూడా బలిపీఠం ఎట్లా సాక్ష్యం ఇస్తుందో మనము కూడా సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలన్నబడి విషయాన్ని అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనములో మనము చూచినట్లయితే ఆ విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్న ప్రియులారా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి మనం చూచినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు క్రీస్తును లేపెనని దేవుడు క్రీస్తును లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల మృతులు లేపబడిన ఎట్లా దేవుడు ఆయనను లేపలేదు గనుక దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. ఇక గమనించాలి, దేవుడు ఆయన మృతులను లేపినని మేము సాక్ష్యం ఇస్తున్నాము అనే విషయాన్ని అక్కడ భక్తుడు తెలియచేస్తున్నారు. ఈవేళ మనందరము కూడా సాక్ష్యం ఇవ్వాలి. అక్కడ ఆది క్రైస్తవ సంఘము ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు, మృతుల్లోంచి ప్రభు లేచారని. ఈవేళ మనము కూడా యేసు సజీవుడు అనబడి సాక్ష్యాన్ని అనేకులకు మనం చెప్పాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చును. ఇక్కడ యోహాను గారి గూర్చి అక్కడ వ్రాయబడింది. దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు వారి సిలువ కార్యము. ఈవేళ మనము మన సాక్ష్యాన్ని మనం చెప్తున్నాం. సాక్ష్యము ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉండాలి, మారినటువంటి సాక్ష్యం. మనం చిన్ననాటి నుండి పుట్టిక క్రైస్తవులుగా మనం ఉన్నప్పటికీ కూడా మనకు సాక్ష్యం ఉండాలి. నువ్వెప్పుడైతే ఆత్మీయ స్థితిలోకి వచ్చావో అదే సాక్ష్యము. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని వారంటే ఎవరు ఉండకూడదు. సాక్ష్యము ఆ అనుభవానికి ప్రతి విశ్వాసి రావాలి. ఇది మొట్టమొదటి విషయం. సాక్ష్యం అనబడేది మన జీవితంలో. మనం ఎలా సాక్ష్యం అంటే ఒక విషయం గమనించుకుందాం. మనము సాక్ష్యం అంటే మనం స్వస్థత పొందిన దాని కొరకు సాక్ష్యం కాదు. మనం సంతానం పొందాము అది సాక్ష్యం కాదు. లేక మనకు ఉద్యోగం వచ్చింది అది సాక్ష్యం కాదు. సాక్ష్యం అంటే మనము మార్చబడినటువంటి కార్యం. అది సాక్ష్యం అంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి.
సాక్ష్యం అంటే అది నువ్వు శారీరకంగా మేలు పొందింది, అది ఆరోగ్యం పొందింది సాక్ష్యం అనబడి కాదు. దేవునికి మహిమ, దేవుని వాక్యములు చెప్పబడింది ఏంటంటే నువ్వు మార్చబడి, ఇక్కడ మనం చదువుకుని బలిపీఠము సాక్ష్యం ఇచ్చేదిగా మనకుంది. ఇక్కడ మనం ఎట్లా ఉండాలంటే సాక్ష్యము, మనలో సాక్ష్యం ఉండాలి. నువ్వు మార్చబడ్డావా? ఒక భక్తుడు చాలా బలంగా సేవ చేస్తాడు. ఆ భక్తుడు చాలా బలంగా సేవ చేస్తాడు. అయితే ఆ భక్తుడు బోధ వినడానికి అనేక మంది వేలాది ప్రజలు వస్తారట. అయితే అతన్ని ఒక ఆయన అడుగుతారు, ఒక ఎత్తైన ఒక తెల్లటి వ్యక్తి అడుగుతాడట, ఏమని? నువ్వు రక్షించబడ్డావా, నువ్వు రక్షించబడ్డావా అని అడుగుతారు. అని అంటే ఆయన నవ్వుతాడంట, ఆశ్చర్యపోదు. నేను ఎవరిని తెలియదేమో, నేను పలానా భక్తుడు, నేను వాక్యం చేత అనేక మంది మార్చబడ్డారు, నన్ను రక్షించబడ్డాడు అని అడుగుతాడు ఈయన అనుకోండి. నువ్వు రక్షించబడ్డా మళ్ళీ అడుగుతారు, నేను ఎవరు నీకు తెలుసా అంటే, సరే నువ్వు ఎవరైనా సరే నువ్వు రక్షించబడ్డావా? ఆ ఒక వ్యక్తి అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆయన అంటారంటే, నేను అంటే ఆయన పేరు జాన్ వెస్లీ, ఒక భక్తుడు ఆయన. జాన్ వెస్లీ అనమాట గొప్ప భక్తుడు ఆయన. ఆయన్నే ఒక ఆయన అడుగుతారట, నేను ఎవరిని మీకు తెలుసా? నేను జాన్ వెస్లీని అని అంటాడు. అప్పుడు ఆయన అంటారు, ఎస్ జాన్ వెస్లీ, నువ్వు రక్షించబడ్డావా అని అన్నప్పుడు ఆయనకి అప్పుడు వస్తుంది, ఏంటి నేను పలానా అని బట్టి తెలిసిన తర్వాత కూడా నువ్వు రక్షించబడ్డావా అని నేను అడుగుతున్నారని అని అనగానే ఆయనలో ఒక రకమైనటువంటి ఆలోచన పుడుతుంది. అదే రీతితో ఆయన వెళ్ళిపోతాడు. రక్షించబడ్డావా. ఆ రోజు ఆయన గదిలోకి వెళ్తారు. ఆయన మోకరించారు. ఆ రోజు ఆయన గదిలోకి వెళ్ళారు, మోకరించి ఆయన కన్నీళ్లు కారుస్తున్నారు. ఆయన వేదన పడుతున్నారు. ఆయన తెలియనటువంటి దుఃఖం ఆయనకు కలిగింది, వేదన ఆయనకు కలిగింది. అప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డారు. ప్రభుకి సిలువ కార్యం తలంచుకొని ఆయన ఏడుస్తున్నారు ఆయన. అప్పుడు అన్నారు, ఈ వాడిని రక్షించబడ్డాను. అలాగా మనము పుట్టు క్రైస్తవులు కావచ్చు, మనం క్రైస్తవులమే కావచ్చు, క్రీస్తుని ఎదిగినటువంటి వారముగానే మనం ఉన్నాం. కానీ మనలో సాక్ష్యం ఉందా? ఆ వ్యక్తి అప్పటి నుంచి వాక్యం చెప్తే దేవుని అగ్రిమెంట్ అంటేదట, కోట్ల మంది రక్షించబడ్డారని ఆ యొక్క భక్తుని గురించి చదువుతున్నప్పుడు ఉన్నటువంటి వారు. కానీ ఈ విషయాన్ని మనం గమనిస్తే ప్రతి ఒక్క వ్యక్తికి సాక్ష్యం ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. నాదుడేసు ప్రభుని కూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమిచ్చే ఆ భారం మనపై ఉంది. ప్రతి ఒక్క విశ్వాసిపై భారం ఉంది. సాక్ష్యం ఇవ్వాలి ప్రభు కొరకు. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకే జీవింతును. నన్ను ప్రేమించిన, నాకు ఈ ప్రాణం ఇచ్చిన యేసు కొరకు జీవింతును అనబడేదే కాకుండా ఆ సాక్ష్యం ఇవ్వడమే జీవించడము. సాక్ష్యం. అందుకే మన జీవితములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, అలాగే హెబ్రీ పత్రికలో సంపూర్ణముగా సాగిపోదాము. ఈవేళ సంపూర్ణ స్థితి ఏంటంటే సాక్ష్యం కలిగి ఉండాలి, సువార్త కలిగి ఉండాలి, బోధ కలిగి ఉండాలి. ఈ 3 మనలో ఉండాలి. గనుక మనము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉన్నామా? యేసుక్రీస్తు సజీవుడని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? మనలో తీవ్రత ఉంటే దేవుడు మన సాక్ష్యం ఇచ్చే వారంగా దేవుడు మనం నడిపిస్తారు. అట్టి అనుభవాలు ఆది క్రైస్తవ సంఘము ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారు. మనము కూడా సాక్ష్యం ఇచ్చే వారముగా మనం ఉండాలన్నబడి విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా బలిపీఠం యొక్క లక్షణములో మరొక లక్షణం ఏంటంటే బలిపీఠముకు చెవులు ఉన్నట్లుగా మనం చూస్తాం. బలిపీఠము వింటుంది. బలిపీఠములకు చెవులు ఉన్నట్లుగా దేవునికి వాక్యములు మనం చూస్తున్నాం. అందుకే దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని
మనం చదువుదాం. దినవృత్తాంతము 2వ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో మనం చూచినట్లయితే, బలిపీఠమునకు చెవులున్నట్లుగా, బలిపీఠము ఆలకించుచున్నదన్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ విషయాన్ని మనము మనము అంటే మనం వాక్యాన్ని విడిగా చదివేసుకోవడం కాదు, కానీ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మనకి అది మనకు అర్థమవుతుంది. బలిపీఠంలో చెవులు ఉన్నట్లుగా. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఊరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసే ఇత్తడి బలిపీఠం నివాస స్థలం ఎదుట ఉండగా, ఇక్కడ యెహోవా నివాస స్థలం ఎదుట ఉండగా, సమాజపు వారు దాని యొద్ద విచారణ చేసిరి. సులోభను సమాజపు వారు దాని యొద్ద విచారణ చేసిరి. బలిపీఠము యొద్ద విచారణ చేసిరి అనగా ఇక్కడ మనకి కనబడేది ఏంటంటే, చెవులున్నట్లుగా, బలిపీఠమునకు చెవులున్నట్లుగా మనం అక్కడ దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే కదా ఆ యొక్క శిలువ మీద ప్రభు వేలాడుతున్నప్పుడు ఆ కుడి చేతి వైపునటువంటి ఆ దొంగ ప్రభువునకు ప్రార్థన చేస్తాడు. ప్రభా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని ప్రార్థించి. ఎందుకంటే బలిపీఠము వింటుంది, సిలివేయబడినటువంటి ప్రభు వింటున్నారు. ఆయన మన ప్రార్థన వినేటటువంటి వారిగా ఉన్నారనబడి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము, గుర్తించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. దినవృత్తాంతాల 1వ గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనములో కూడా బలిపీఠమునకు చెవులున్నట్లుగా మనం అక్కడ వాక్యాన్ని బట్టి మనం దినవృత్తాంతం 1వ గ్రంథము 21వ అధ్యాయం 26వ వచనములో మనం చూస్తున్నాం. పిమ్మట దావీదు ఒక బలిపీఠమును కట్టించి, దావీదు అచ్చటి యెహోవా ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధానం అర్పించి యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన ఆకాశం నుండి దహన బలి మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన ఆకాశములో నుండి అగ్ని వలన బలిపీఠముపై అగ్ని రూపముగా ప్రత్యక్షమై ప్రత్యుత్తరం ఇచ్చెను. బలిపీఠమునకు చెవులున్నవి. 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు, సిలువనబడి బలిపీఠమై వేలాడినటువంటి ప్రభువు వినేటటువంటి ఆ శ్రమలో ఆ కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ, ప్రభా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునబడే ఆ ప్రార్థన అక్కడ విన్నటువంటి కార్యాన్ని మనము దేవునికి వాక్యములో మనం చూస్తున్నాము. ఈ సిలువ ధ్యానములో మనము దేవునికి ఏదైతే మీరు ప్రార్థన చేస్తున్నావో, సిలువను తలంచినప్పుడు నీవెవరి రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వారి ప్రార్థన దేవుడు వింటున్నారు. ఈ 40 దినాలు నువ్వు చేసే ప్రార్థన వృధా కాదు. నువ్వెంతమంది కొరకు నువ్వు రక్షణ కొరకు రక్షణానుభవంలోనికి రావాలని నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, బలిపీఠం వింటున్నారు. బలిపీఠముకు చెవులున్నవి. నీ ప్రార్థన దేవుడు వింటున్నారనబడి విషయాన్ని గనుక అది ఆ యొక్క శిలువ కార్యం యొద్ద దొంగ ప్రార్థించినప్పుడు ప్రభు ఏమన్నా, నేడే నీవు నాతో పరదేశులేవద్దు అన్నారు. ఆ ప్రార్థనకు వెంటనే ప్రత్యుత్తరము జవాబు వచ్చినటువంటి కార్యాన్ని దేవునికి వాక్యములో మనం చూస్తున్నాము. కనుక ప్రార్థన గొల్గొతా కొండపై బలిపీఠం వద్ద ఆ చేసినటువంటి లూకాసు సువార్త 23వ అధ్యాయము 42 వచనం నుండి 43వ వచనం వరకు ఆ కుడి చేతి వైపునటువంటి దొంగ చేసినటువంటి ఆ ప్రార్థన మనము ప్రభు నెరవేర్చినటువంటి కార్యాన్ని మనము చూస్తున్నాము. గనుక ఈ విషయాన్ని గమనించాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూచినట్లయితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 15వ వచనం మనం చూచినట్లయితే, ఈ స్థలమందు చేయబడి ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. మనము చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో, ఆయన సముఖములో ఇంకా మనకి ఇంకా స్పష్టంగా, ఇంకా మనకు సంతోషాన్ని కలిగించే మాట, యేసు నామములో మనము చేసే ప్రార్థనకు పరలోకమందున్న దేవుడు జవాబును దయచేయడం ఎంత గొప్ప కార్యం చూడండి ప్రియ. యేసు నామం మనం ఎంత ప్రార్థించినా
చివరిలో మనము యేసు నామములో అనబడే ఆ రీతిని మనం అనుకపోతే దానికి జవాబు లేదు. యేసు నామములో మనం ప్రార్థించే ప్రార్థనకు బలిపీఠము వింటున్నారు, మనకు జవాబునిస్తున్నారు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించాలి. అలాగే కీర్తనలు 40వ కీర్తన మొదటి వచనము, 40వ దావీదు సంకీర్తన మొదటి వచనములో ప్రార్థన కార్యాన్ని గురించి యెహోవా కొరకు నేను ఆ సహనముతో కనిపెట్టుకుంటేనే ఆ ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించు. ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించును. లేక బలిపీఠం మన మొర వింటున్నారు, లేక మన ప్రార్థన వింటున్నారు. ఆయన చెవి యొక్కి ఆయన నా మొర ఆలకించునని భక్తుడు ఆయన అనుభవాన్ని, ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి ఆ అనుభవాన్ని ఆయన తెలియజేస్తున్నారు. కనుక ఈ 40 దినాలు మనం రక్షణ అనుభవం ఎంతో మందికి లేదు. వారి కొరకు కన్నీళ్లు కార్చి ప్రభు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు కన్నీళ్లు కార్చి బలిపీఠం మీద లేక యేసుక్రీస్తు వారి సిలువను ధ్యానించి ఈ కార్యములు కన్నీళ్లు కార్చి మనం దేవుని కొరకు అంటే అనేక మంది రక్షణ అనుభవంలోకి వచ్చినట్లు, సిలువ అర్థమయ్యేటట్లుగా, ప్రభు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు, సువార్త వెళ్ళేటట్లుగా దేవుని కొరకు మనం అనేక మంది కొరకు మనం ప్రార్థించే వారముగా ప్రార్థన ఉద్యోగాన్ని కలిగి మనం ఉండాలి. నేనేం చేయలేను, నేనేం బోధించలేను, బయటికి వెళ్ళలేను నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో బలిపీఠం వద్ద లేకపోతే క్రీస్తు ఎదుట ఎక్కడ నా నామందు 2-3 కూడిద్దరో అక్కడ వారి మధ్య నుండి ప్రభు వాగ్దానం ఇచ్చారు. కనుక ఆయన సన్నిధిలో అనేకుల యొక్క రక్షణార్థమై ప్రార్థించే వారముగా, ఎందుకంటే ఆయన చెవి యొగ్గి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నారు. కనుక ప్రార్థన అనబడి ఉద్యోగాన్ని మనం కలుగుందాము. దేవుని కొరకు మనం ఉపయోగపడాలన్నబడి విషయాన్ని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఒక కుమార్తెకు దేవుని సేవ చేయడం చాలా ఆశ ఉంటుందట. దేవుని కొరకు ఉపయోగపడాలి, ప్రభుకి సిలువ వ్యర్థం కాకూడదని చాలా ఆశ ఉంటుంది. ఎంత ఆసక్తిగా మీరు చూడు, ఇతర దేశాల్లో ఉండి మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు, చూస్తున్న ఆత్మీయ కుమారుని చూస్తున్నారు, గుర్తుపెట్టారు. ఇతర దేశాల నుండి మీరు ఆసక్తిగా వాక్యాన్ని వింటున్నారు. ఆమెకు ఆసక్తి ఏంటంటే ప్రభుని గురించి సేవ చేయాలి, అనేక మంది రక్షించబడాలి. కానీ తను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉండేదట. కానీ తనకి పెండ్లి అయిపోయింది. పెళ్ళైన తర్వాత తన భర్త అసలే చర్చికే సరిగి వెళ్ళిచ్చేవాడు కాదట. ఇక తను చాలా నిరాశలోకి వెళ్ళిపోయి నేను సేవ చేయాలనుకున్నా, కానీ నా జీవితం ఎట్లే అయిపోయింది ఏంటి అంటే ఆమె చాలా మంది పిల్లలు పుట్టారు. ఒకసారి ఆమె ఇంటికి ఒక దైవజనుడు, ఒక సేవకుడు వచ్చాడు. అమ్మా వచ్చిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీ సంఘం ఎట్లా ఉంది అని అడిగారట. ఆమె నవ్వింది, ఏడవలేక నవ్వినట్టు. అయ్యా సంఘం ఏంటయ్యా, నాకు నిజంగా సేవ చేయాలని ఆశ ఉంది, కానీ సేవలోకి రాలేదు. నాకు పెళ్ళయింది, నా భర్త చర్చికి రావడం ఒప్పుకోలేదు, నా పిల్లలతోటి సరిపోతుంది నాకు, నేను దేవుని కొరకు ఏం చేయలేకపోతున్నాను నేను, ఇక నాకు సంఘం ఏంటయ్యా. మీరు పొరపాటు పడ్డారు. లేదు మీ సంఘం ఎట్లా ఉంది అని అన్నారట. ఏంటని అడిగితే అప్పుడు అన్నారట భక్తుడు, అమ్మా నీ కుటుంబమే నీ సంఘము, నీ కుటుంబమే ఒక సంఘము, ఆ సంఘాన్ని నువ్వు ఎట్లా నడిపిస్తున్నావు అని అన్నప్పుడు కళ్ళు తెరవబడ్డాయట. నిజమే కదా, నేను ఎక్కడో 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 నేను వెళ్ళాలి, స్వాత చెప్పాలని అనుకున్నా, కానీ నా కుటుంబాన్ని ఒక సంఘంగా దేవుడు నాకు ఇచ్చివేశారు. కనుక నీ కుటుంబమే ఒక సంఘము, ఆ సంఘము కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ నీ యొక్క బంధువులే ఒక సంఘము, వారి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? ఇంతమంది సంఘం అనబడి విషయం కాకుండా ప్రార్థన జీవిత అనుభవాన్ని మనం కలిగి ఉండాలన్నబడి విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్న ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే ప్రభు యొక్క ఆ బలిపీఠములకు చెవులున్నటువంటి ఆ కార్యాన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనములో మనం చూసినట్లయితే, 2వ అధ్యాయం చెవిగలవాడు చెవిగలవాడు ఆత్మ సంఘములకు చెప్పుచున్న మాట వినుడు కాదు. ఈవేళ సంఘమునకు చెవులుంటాయి, బలిపీఠమునకు చెవులున్నాయి, బలిపీఠం వింటుంది, బలిపీఠం మన ప్రార్థన వింటున్నారు, మన కన్నీళ్లు తుడుస్తున్నారు, ఆయన కార్యం చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లో నీవుండి ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు వింటున్నారు. ఒక్కొక్కసారి మనము శ్రమల వలన ప్రార్థించలేనటువంటి విధానం మనలో కలుగుతుంది. మహాశ్రమలో ఉండి ప్రార్థన కూడా మనలో రాదు, ఒకలాంటి మూలుగు లాంటిది మనలో వస్తుంది.
ప్రార్థనే మూలుగుల అవస్థ, అది కూడా దేవుడు వింటారు. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో, శ్రమ పరిస్థితుల్లో, ఒక్కొక్కసారి నీకు ప్రార్థన రానటువంటి పరిస్థితుల్లో ఒక మూలుగు లాంటి నీలో వస్తుంది. ప్రభా ప్రభా అంటే నీ మనసులో చాలా ఉంటుంది ప్రభుని అడగడానికి. ఒక కన్నీళ్ళు నీకు వస్తాయి, ఒక మూలిగ నీకు వస్తాయి. ఆ ప్రార్థనకి దేవుడు జవాబునిస్తున్నారు. ఒక నీలో వచ్చిన ఒక మూలుగు లాంటి ప్రార్థనకి బలిపీఠము నీకు సమాధానం ఇస్తున్నారు. ఏ పరిస్థితిలో నీవున్నా, చేప కడుపులో ఉండి ప్రార్థిస్తే యోనా భక్తుని ప్రార్థన దేవుడు విన్నారు. ఏ పరిస్థితుల్లో ఎక్కడ నీవు ఉండి నువ్వు ప్రార్థించినా బలిపీఠం మనకు చెవులున్నాయి, ఆయన వింటున్నారు అన్నబడి విషయాన్ని గ్రహించుకోండి. మనం ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా, ఒంటరిగా నీవున్నా, ఎక్కడే పరిస్థితుల్లో నీవున్నా, ఫస్ట్గా నువ్వు చేయవలసిన ప్రార్థన. నువ్వు ప్రార్థన యేసు, ఓ ప్రార్థన సుప్రార్థన, నీ ప్రాభవము నేను మరుతున్నా, నా ప్రాభవం సుప్రార్థన అని దైవ భక్తులు రాస్తారు. అలాగే బహుగా ప్రార్థన చేయడి, భక్తులు రాసినటువంటి కీర్తన. బహుగా ప్రార్థన చేయడి, బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలువుడి, దేవునికి ఎప్పుడు మహిమ కలుగనీయుడి. కనుక మనకు కూడా మనకు కూడా చెవులు ఉండాలి. ఏంటి అంటే దేవుని స్వరాన్ని విని, ఆయన వాక్యాన్ని విని చెవులు, దేవుని స్వరాన్ని ఆత్మ సంగంతో చెప్పుచున్నమాట. చెవి గలవాడు వినుడు కాక. చెవులున్నాయి మనకి, మన ప్రక్కింటి వారు చెప్పే మాటలు వినడానికి మనకి చెవులు ఉన్నాయి. కానీ ఆత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఈరోజు మనం వినగలిగే చెవులు మనకున్నాయా? ఆదివారం మన మందిరానికి వెళ్తున్నాము, పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడుతున్నారు, ఆ మాటలు వినగలిగే చెవులు మనకున్నాయా? అటువంటి ఆత్మ సంగములు, పరిశుద్ధాత్మ చెప్పే సంగతులు ఈవేళ ఆదివారం మనం చర్చికి వెళ్ళి దేవునికి ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడే ఆ మాటలు మనం వినే చెవులు, ఆ చెవులు మనకున్నాయా? కనుక ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. దేవునికి మహామహిమ కలుగును కాక. వినుట వలన విశ్వాసము కలుగునని రోమాపత్రిక 10వ అధ్యాయము 17 వచనములో మనకు కనబడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. దేవుని వాక్యాన్ని వినడాన్ని బట్టి. అందుకే మనం ఎప్పుడు కూడా గుత్తిశాలకు వచ్చి, ఇటు వర్షాలు, గడ్డ వర్షాలకు వచ్చి వేలాది ప్రజలకి, శ్రమలో ఉన్న వారికి తెలియజేసే మాట, వారికి బాగా కష్టంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారంటే వాళ్ళు అడిగేది, అమ్మా వాక్యం విన్నావా అయ్యా, వాక్యం నిజంగా వాళ్ళ వాక్యం వింటే వాళ్ళ కొరకు చేసిన ప్రార్థన వెంటనే నెరవేర్చబడతారు. వాళ్ళు చెప్పే మాట ఏంటి, మీరు వాక్యం బాగా వినండి. వినటం వలన విశ్వాసము కలుగును. చూడండి, మన వాక్యము వినకముందు ప్రార్థన ఒకలా ఉంటుంది, వాక్యం విని తర్వాత మన ప్రార్థనలో తేడా ఉంటుంది. చాలా బలంగా ప్రార్థన, చాలా విశ్వాసముతో కూడిన ప్రార్థన మనకు అక్కడ కనబడుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 17 వచనములో ఆ వాక్యాన్ని మనం చూసినట్లయితే, వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. గనుక ఈ విషయాన్ని గమనించాలి. మనలో విశ్వాసపు చూపు బలిపీఠమునకు ఎలాగైతే కళ్ళున్నాయో, అలాగే మనము కూడా చూపు కలిగినటువంటి, ముఖ్యంగా వినడము, వినేటటువంటి రీతిని మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని బాగా వినాలి. దురద చెవులను గూర్చి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో దురద చెవులను గూర్చి వ్రాయబడ్డారు. అంటే ఏది మనం వినాలో అది వినాలి. లోకములు ఎన్నో మనకు వినబడతాయి కానీ అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తున్నారు అన్నబడి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఎందుకనగా హితబోధను సహింపక జనులు దురద చెవులు గలవారై బోధలకు తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పన కథల వైపునకు తిరుగు కాలము సత్యమునకు చెవినివ్వక, సత్యవంతుడైనటువంటి సత్యమైనటువంటి వాక్యము, దేవుని వాక్యమునకు సత్యమునకు చెవులనివ్వక కల్పన కథల వైపు. ఈరోజు మన చెవులు ఎటువైపు ఉన్నాయి, దేని వినాలని ఆశిస్తుంది? దీనికి విషయాన్ని గమనించుకుని మనం ముందుకు సాగిపోదాము. ఇలాగ మనం చూస్తే సత్యమునకు చెవిని ఎక్కని ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా
అలాగే సమూయేలు మాట చెవిని పెట్టనటువంటి వారిని కూర్చి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 8వ వచనములో 19 ప్రవక్త అయినట్టు సమూయేలు చెప్పినట్టు మాట చెవిని పెట్టినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తున్నాము. సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నత మీరు నాతో కూడా మోసము చేయవలనని రేపు ఈ మనసులో ఉన్నదంతయు మీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చదను. ఓకే, మనము అంటే వాక్యము వచ్చిన చదువుకోవడానికి టైం మనకు సరిపోదు, కానీ రిఫరెన్స్ చెప్తున్నాను, దాన్ని మరలా మీరు ధ్యానించండి. ప్రవక్త సమూయేలు మాటను వినినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. అది దేవుని యొక్క బోధకులు నోటట్టు వచ్చే మాటను, ఆ మాట మనం విని మనం ముందుకు వెళ్ళాలనబడి విషయాన్ని మనం గ్రహించాలి. చెవి యొక్కకు పోయి అనబడి విషయాన్ని నెహెమ్యా గ్రంథము 9 అధ్యాయం 16 చెవి యొక్కకు పోయి అనబడి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుని స్వరమును వినే చెవిని మనము కలిగినటువంటి వారముగా ఉన్నాడు. బాలునటువంటి సమూయేలు, చిన్ని బాలునటువంటి సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నటువంటి కార్యాన్ని సమూయేలు 1 గ్రంథం 3 అధ్యాయము 4 వచనములో చిన్ని బాలునటువంటి సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఎంత గొప్ప అనుభవం! చిన్న వయస్సులోనే దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవాన్ని ఇక్కడ సమూయేలుగా సంపాదించుకున్నటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాము. అది నిర్గమకాండ 19 అధ్యాయం 19 వచనములు, సంఖ్యాకాండ 7 అధ్యాయం 8-9 వచనములు మోషే గారు దేవునికి స్వరాన్ని విన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈవేళ ప్రభువు అన్నారు, నా గొర్రెలు నా స్వరము వినునని యోహాను సువార్త 10 అధ్యాయం 27 వచనములో మనకు కనబడుతూ, నా గొర్రెలు నా స్వరాన్ని వినుననబడి విషయాన్ని అక్కడ ప్రభు తెలియచేస్తున్నారు. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 10 వచనములో బూరధ్వని వంటి గొప్ప స్వరం అనబడి విషయాన్ని అక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథములో మనము చూస్తున్నాము. ఈవేళ మనము దేవుని సన్నిధిలో ఉండి ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అలాగే ఆదివారము మనం వెళ్ళామనంటే వాక్యం మీద మనస్సు పెట్టుకోవాలి. ఈరోజు దేవుడు నాతో ఏ మాట్లాడబోతున్నారో అదే ధ్యాసతో మనం వెళ్ళాలి. అదే ధ్యాసతో ఏది నాతో నిజంగా ఇటువంటి ఆసక్తి మనలో ఉంటే దేవుని స్వరం నేను వినాలి, వాక్యం నేను వినాలి, ప్రభు నాతో ఏం చెప్పబోతున్నారు, ఈవేళ నేనేం నేర్చుకోబోతున్నా, ఈ రీతితో. అందుకే భక్తులు అన్నారు, ఎప్పుడు మన వాక్యాన్ని విన్నా ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవాలి. దేవు ఈ రోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నిజంగా మనం ఇలా ప్రార్థన చేసుకుంటే ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతారు ఖచ్చితంగా. నువ్వు ప్రార్థన చేసుకోకుండా వాక్యాన్ని విను, ప్రార్థన చేసుకునే వాక్యాన్ని విను, చాలా వ్యత్యాసం మనకు అక్కడ కనబడుతుంది. ఆదివారం మనం చర్చిలోకి వెళ్ళాము, శనివారం మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళినా, సభల్లోకి వెళ్ళినా దేవుని వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నారు. ఈ 40 దినాల జూమ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు అదే ఆసక్తిని కలిగి ఉన్నారు. ఇది దేవుని చాలా స్తుతించదగవలసిన విషయము. ఇంకా మరింత అనుభవంలోనికి వెళ్ళడానికై దేవుడు ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహింప చేశారు. గనుక నా గురు నా స్వరం విను, వాక్యాన్ని వింటున్నాం మనము. ఇంకొక మెట్టు ఏంటంటే ఆయన స్వరాన్ని, ఆయన జీవము కలిగిన వారు కనుక ఆయన స్వరాన్ని వినేటట్టు అనుభవంలోని కూడా మనం వెళ్ళిపోవాలన్నబడి విషయాన్ని కూడా గమనించవలసిన వారమైన దైవ సన్నిధి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవడం ద్వారా మనం దేవునితో మాట్లాడి వెనక్కి వచ్చేస్తున్నాం. కానీ మాట్లాడిన మనము, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, దేవందరికి కనబడి అందరితో మాట్లాడమని కొద్ది నిమిషాలు మనం ఆయన సన్నిధిలో మౌనంగా కనబడితే ఆయన స్వరాన్ని స్వర ప్రత్యక్షత జీవనములో ఒక జీవనం ఏంటంటే ప్రత్యక్ష జీవనము, స్వర ప్రత్యక్షత. దేవుడు మనతో మాట్లాడుతూ మనకు కనబడతారు, మనతో మాట్లాడతారు. అట్టి అనుభవానికి మనం వెళితే ఎంత దేవునికి ఎంత మహిమో అనబడి విషయాన్ని మనం గమనించవలసిన వారమైన దేవునికి మహిమ కలుగును కాక. మోషే ఒక్కడి దేవుని స్వరాన్ని వింటే దేవుడు చెప్పినప్పుడు లక్షలాది ప్రజలు ఇశ్రాయేలు వారు విన్నారు. కానీ మోషే దేవుని స్వరాన్ని విన్నారు. వినినటువంటి అనుభవాన్ని మోషే కలిగి ఉన్నారు. అలాగే భక్తులు దేవుని స్వరాన్ని విన్నారు. మనము కూడా వాక్యము ద్వారా దేవుని స్వరాన్ని వింటున్నాం. అలాగే ఆయన కనిపెట్టడం ద్వారా ఆయన స్వరాన్ని మనం వినగలే అనుభవంలోనికి, అందుకే దేవుడు ఆయన వాక్య గ్రంథాన్ని మనకి ఇచ్చారు. మనం లోతుగా దాన్ని ధ్యానించాలి. అటు అనుభవంలోకి మనం వెళ్ళిపోవాలన్న విషయాన్ని గమనించాలి. సభను గురించి ఉన్న
ప్రభుని గురించియున్న శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. సారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందు లేదు ఇంచి చూడగా. సభను గురించి ఉన్న నా ప్రభుని గురించి ఉన్న శుభవార్త వినుచు వినుచు చెప్పుచు సుఖింపగలను. ఆనాడు ప్రభు ఈ లోకానికి శరీరతికి వచ్చినప్పుడు, బలిపీఠము కార్యము కొరకు వచ్చినప్పుడు, కొండపై ప్రభు బోధించినప్పుడు ఆకలి కాలేదు, దప్పిక కాలేదు. ప్రభు మాట వింటూనే వారు ఉండిపోయారు. సభను గురించి ఉన్న నా ప్రభుని గురించి ఉన్న శుభవార్త వినుచు చెప్పుతూ సుఖింపగలను. ఈవేళ నిజంగా విశ్వాసి ప్రభును గుర్చి వింటూ, ప్రభును గుర్చి చెప్పుతూ సుఖించు ఆ రీతిలోని సుఖాన్ని, అంటే ఆ రీతిలో ఆనందాన్ని అనుభవించవచ్చు. నీళ్ళు అవసరం లేదు, ఆహారం అక్కర్లేదు, ఇంతే చాలు. ఇట్టి అనుభవంలోనికి మనం వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది, ఎంత చక్కటి పరలోకానుభవాన్ని కలిగి ఉంటాము. ఆనాడు వారికి ఆకలి కాలేదు, దప్పిక కాలేదు, ప్రభు యొక్క మాటలు వింటూ ఎట్లా కూర్చుండిపోయారు. అట్టి అనుభవాన్ని మనం కూడా పొందాలి. గనుక బలిపీఠం యొక్క లక్షణాల గురించి మనం విన్నాము. బలిపీఠము సాక్ష్యం ఇస్తుంది, అలాగే బలిపీఠము చూస్తుంది అనబడి విషయాన్ని అది సంపూర్ణంగా మనం ఇంకా చెప్పుకోలేదు. బలిపీఠమునకు చెవులున్నాయి, బలిపీఠం సాక్ష్యం ఇస్తుంది, బలిపీఠము చెవులున్నాయి, వింటుంది. మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. మనము కూడా దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలి, వాక్యము ద్వారా వినాలి, కనిపెట్టడం ద్వారా కూడా దేవుని స్వరాన్ని మనం వినాలనబడే విషయాన్ని గమనించాలి. ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయి, బలిపీఠం లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా తర్వాత మనం ఖచ్చితంగా చెప్పుకుందాము. ఎందుకంటే ఇంకా డేస్ ఉన్నాయి కాబట్టి, ఇంకా టైం ఉంది మనం ఇంకా చెప్పుకోవడానికి. సమయం అయింది కనుక ముగించుకుందాము. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి బలిపీఠంకి. ఆ లక్షణాలు కూడా మనం చెప్పుకొని ధ్యానించి మనము ప్రభుని గణపరిచి మరింత అనుభవం కలిగి గతించి 2 దినాలు అయ్యగారు ఆ ప్రభు యొక్క శిలువ కార్యం కూర్చున్నట్టు చక్కటి ఉపదేశాలు పరిశుద్ధాత్మ తండ్రి వాడుకుని అనుగ్రహించారు. అలాగే శాంతి అమ్మగారు చక్కగా వాక్యాన్ని, శిలువ వద్ద ఉన్నటువంటి స్త్రీలను గురించి చక్కటి వాక్యాన్ని అందించారు. అద్భుత షినేమిని దేవుడు మరుగు చేసుకుని వాక్యాన్ని అందిస్తున్నారు. అలాగే హానుకురాజు గారు మండే ప్రతి ఎవ్రీ మండే చక్కటి బోధలు పరిశుద్ధాత్మ ద్వారా అందుకుని శిలువ మెసేజ్లు ప్రభు యొక్క బలిపీఠం యొక్క కార్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అందింపచేస్తున్నారు. దేవుడిట్టి సమయాలు ఇచ్చారు. అద్భుత శునేమి చక్కటి ప్రేరేపణ, ఆత్మ నడిపింపు చాలా సంతోషం వేసింది. అలాగే డైమండ్ గ్రేసి కూడా చక్కగా ఆసక్తి కలిగి వాక్యాన్ని ఇవ్వడం, అలాగే ముఖ్యంగా మీరందరూ కూడా చక్కగా ఆసక్తి కలిగి రోజు 5 అవగానే మీరు రెడీగా ఉంటున్నారు. మేము వింటున్నాము, చూస్తున్నాము. అంటే ఈ శబ్దాలు మీరు వచ్చేది అందులో అదంతా లైన్లోకి రావడం, అదంతా చూడడం, పాటలు పాడడం, మీరు పాటలు పాడడం, మీరు ప్రార్థించడం, మీరు ఆసక్తిగా ఉండడము, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. కనుక ఈ 40 దినాలు బండ సందులలో ఎగురు నా పావురమా, బేట్లు ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము నీ ముఖము మనోహరం అని అన్నారు. ప్రభు పోల్చారు. కనుక ఆ మనోహరమైనటువంటి స్థితి, ఆ గొప్ప స్థితి మనము కలిగుందాము. స్వరం మార్చబడాలి, మన రూపం మార్చబడాలి. అటు అనుభవానికి పరిశుద్ధాత్మ తండ్రి మనందరిని నడిపించి మేఘమెక్కించును కాక. ప్రార్థన. మహోన్నతుడు అయిన పరలోకపు బలమైన తండ్రి, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు. సత్యవంతుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిచ్చినటువంటి ప్రభా, మీకు స్తోత్రాలు. మృతుడునైతిని కాని ఇదిగో యుగ యుగములో సజీవుడునై ఉన్నానని సెలవిచ్చినటువంటి ప్రభా, మీకు స్తోత్రాలు. బలమైన తండ్రి, బలిపీఠం యొక్క లక్షణాలు, కొన్ని లక్షణాలు 2 లక్షలు చెప్పుకోవడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు ఇచ్చినట్లయినా అందును బట్టి మీకు స్తోత్ర.
పాత నిబంధన గ్రంథములో బలిపీఠము అనబడే ఆ కార్యము విన్నప్పుడెల్లా బహిరంగముగా ప్రభు యొక్క శిలువ కార్యాన్ని మేము గుర్తు చేసుకుని ఆ పాత నిబంధన గ్రంథములో ఆ బలిపీఠం యొక్క ఆ బలుల యొక్క అర్పణల విషయములో వాడినటువంటి ఆ పశువులు గాని పక్షులు గాని ఆ విధానాలు అన్నిటినీ మేము ధ్యానించి ఈ రోజు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ కార్యముల మర్మమైన కార్యాన్ని మేము సంపూర్ణముగా నేను మీ ఆత్మతో మేము గ్రహించుటకు కృప చూపించుమని అడుగు నా నామమున నన్నేమడిగిన చేతునని యోహాను సువార్త 14 వచనములో ప్రవిచ్చిన వాగ్దానమును బట్టి తండ్రి వేడుకొనుచున్నాము నాయన. అట్టి అనుభవాన్ని దయచేయండి ఆయన. ఈ 2025 సంవత్సరమునకు మహోన్నతుని విద్య అవసరం అనబడి గొప్ప పేరు మీరు ఇచ్చారు కదా నాయన. గొప్ప అనుభవానికి ఈ జూమ్ ప్రోగ్రామ్ ద్వారా 40 దినాలు సిలువ యొక్క కార్యం బలిపీఠం యొక్క కార్యము ఈ అనుభవము ద్వారా గొప్ప అనుభవానికి మీరు నడిపించండి తండ్రి. ఇతర దేశాల్లో ఉండి మీ కుమారులు కుమార్తెలు ఈ వాక్యాన్ని వింటున్నారు నాయన. ఈ యొక్క భారతదేశం ఇండియాలో అనేక ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రములలో నుండి మీ బిడ్డలు మీ కుమారులు మీ కుమార్తెలు ఆసక్తిగా మీ వాక్యాన్ని వింటున్నారు నాయన. అంటే ఆ శక్తిని బట్టి దేవా మీకు స్తోత్రములు నాయన. మీరు బలపరచండి, బలమైనటువంటి స్థితిని మీరు ఇచ్చి మీరు నడిపించండి నాయన. మీ చిత్తము నెరవేర్చండి నాయన. మీకు స్తోత్రాలు. ఈ రోజు విన్న వాక్యము ప్రకారముగా సాక్ష్యం ఇచ్చేవారముగా మేముండాలి తండ్రి. మీ స్వరాన్ని వినేవారముగా మిమ్మల్ని ప్రార్థించేవారముగా మేముండాలి నాయన. అట్టి అనుభవానికి మమ్మల్ని నడిపించమని మీ కార్యాన్ని జరిగించి మహిమా ఘనత కీర్తి పొందమని అద్భుత శ్రీనేమిని ఆనుకరాజు గారు బలపరిచి మీ సేవను మీ చిత్త ప్రకారముగా నడిపించండి. మీ చిత్తమును సేవ మీరు జరిగించండి. ఈ జూమ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరిపై మీ హస్తమును ఉంచండి ఆయన. మీ కార్యమును జరిగించండి ఆయన. మీ కృప చూపించమని ఆయన. మీకు వందనాలు. ఈ సునామములో వారు చేయించిన ప్రతి ప్రార్థనకు ఆమేన్ అనువాడా మీ కార్యమును జరిగించమని అడుగుచున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. కీర్తించబడండి, కొనియాడబడండి. మహిమను మీరు పొందుమని మా కొరకే త్వరగా ఆకాశ మండలంలో పెండ్లి కుమారుని వరునికి రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి వేడుకొనుచున్నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును కాక, మీ రాజ్యం వచ్చును కాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరుడు కాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమై నిరంతరం మీరై ఉన్నారు. ఆమె ప్రభు యేసు రక్తమునకు చేయి అపవాది క్రియలకు లై. ప్రభు యేసు రక్తమునకు చేయి అపవాది క్రియలకు. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమ, మరులైనటువంటి యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మనికి సహాయము, సహవాసం, రక్షణానందము, రక్షణానుభవము, రక్షణానందము రాకడ ధన్యత దేవుడు మనకెల్లరికి ఇచ్చి మేఘమెక్కించిన కాక. త్రైక దేవుని నిత్యమును మహామహిమనంతుడు కాక. అందరికీ మరణాత. చాలా ఆసక్తిగా మీరు వాక్యం విన్నారు. ఈ రోజు కొంతమంది
ఆ పుట్టినరోజు ప్రేయర్ చేయమని అడుగుతున్నారు. ఒక్క నిమిషం. మహోన్నతుడా, బలమైన తండ్రి, మీకు స్తోత్రము నాయన. ఈ జూమ్ ప్రోగ్రాములో ఈరోజు ఎవరిది జన్మదినమై ఉన్నదో తండ్రి, మీ కృప చూపండి ఆయన. మీ హస్తమును వారిపై ఉంచండి ఆయన. జన్మదిన ఆశీర్వాదములు యేసు నామములో, యేసు నామములో జన్మదిన దీవెనలు వారిపైకి వెళ్ళునట్లు మీ కృప చూపించండి ఆయన. కార్యం జరిగించమని అడుగుచున్నాను. స్తోత్రం ఆయన. ఘనమైన తండ్రి, జన్మదిన దీవెనలు యేసు నామములో మీరు దయచేయండి నాయన. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యము నూతన పరచుమని హబక్కు గ్రంథము 3:2 వ్రాయబడినట్లు ఈ జన్మదిన దినమున మరింత నూతనమైన పరిశుద్ధాత్మిక కార్యమును వారి పట్ల జరిగించండి నాయన. ఈ కృప చూపించుమని అడుగుచున్నా. అలాగే ఎగ్జామ్స్ రాయిచున్న స్టూడెంట్స్ అని కుమారులు కుమార్తెల నిమిత్తమై యేసు నామములో బలిపీఠము యుద్ధ ప్రార్థిస్తున్నాము నాయన. యేసు నామములో బలిపీఠమై ఉన్న బలిపీఠములు సిలువనబడే బలిపీఠమే వధించబడిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము నాయన. అవునస్తున్న కుమారులు కుమార్తె స్టూడెంట్స్ అయిన వారు ఎగ్జామ్స్ లో వారికి జ్ఞానం ఇవ్వండి నాయన. జ్ఞానమును దయచేయండి నాయన. వారి జ్ఞానాన్ని వెలిగించండి నాయన. జ్ఞాపక శక్తినివ్వండి నాయన. ఎగ్జామ్స్ ఏమి రాబోతున్నాయో అవి వారు చదివేటట్లుగా మీ కృప చూపించండి నాయన. మీ కార్యమును జరిగించము తండ్రి. గొప్ప ఫ్యూచర్ వారికి దయచేయండి. ఎగ్జామ్స్ విజయం ఇవ్వండి నాయన. మీ కృప చూపి ఆశీర్వదించమని, మహిమ ఘనత కీర్తి నిత్యమును మీరే పొందుమని మా కొరికి త్వరగా ఆశమంలో పెండ్లుకు మరి రానయ్యున్న యేసు నామమందు స్తుతించి వేడుకొనుచున్న పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యు. మరణాత. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అవి వాటిని కూడా ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థించడం జరుగుతుంది. ప్రభు వైపు చూడండి. మీరు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. పోయిన సోమవారం ఒక అతను అడిగాడు, నాకు చాలా సంతోషం వేస్తుంది. ఒక పెద్ద ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత అమ్మ 2 సార్లు అడుగుతున్నాడు ఆయన, అమ్మ నన్ను చాలా మంది అడుగుతున్నారు, ప్రార్థన చేయొచ్చా, నేను ప్రార్థన చేయొచ్చా అని అడుగుతున్నారు. ఆయన చాలా పెద్ద ఆయన. అసలు ప్రార్థన రాదు, ఇక్కడికి వచ్చిన ప్రార్థన జీవితం నేర్చుకున్నా, వాక్య అనుభవం నేర్చుకున్నా, ప్రార్థన నేర్చుకున్నా అని నేను ప్రార్థన చేయొచ్చమ్మా అని ఎవరు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి అని చెప్పడం జరిగింది. ఆయన అడిగిన విధానం ఇప్పటికీ ఆయన మోకరించింది. ఆయన పెద్ద అయినా, చాలా వయసులో పెద్ద అయిన ఆయన అడిగినటువంటి రీతి నాకు చాలా సంతోషం కలిగించి, మీరు అనేకుల కొరకు ప్రార్థన చేయండి, మీరు కలుగొండండి, దేవునికి మహిమ కలుగును కాక. ఆమేన్. అందరికి కూడా అందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అందరికీ మరణాత. రేపు కూడా ఉదయం 5 గంటలకి జూమ్ ప్రోగ్రామ్ సిద్ధపడండి. మరణాత.